శ్రీ ఓజల మల్లికార్జున స్వామి దయతో భక్తులంతా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని ఆ స్వామిని కోరుకున్నట్లు శ్రీ ఓజల మల్లికార్జున స్వామి డెవలప్మెంట్ కమిటీ సభ్యులు తెలిపారు. వందల సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయానికి ఎన్నో మహిమలు ఉన్నాయన్నారు. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయన్న నమ్మకంతో చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా ఎక్కడి నుండో భక్తులు వచ్చి పూజలు చేస్తారని వారు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి అప్పనపల్లి గ్రామ శివారులో గల శ్రీ ఓజల మల్లికార్జున స్వామి ఎల్లమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవ వాల్ పోస్టర్ను ఆలయ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు గ్రామస్తులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ ఓజల మల్లికార్జున స్వామి ఎల్లమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో పెద్దగుండవెల్లి అప్పనపల్లి తిమ్మాపూర్ తోర్నాల పద్మనాభన్పల్లి హసన్ మీరాపూర్ చింతమడక గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దేవాలయ అభివృద్ధి కోసం అన్ని గ్రామాల ప్రజలు కలిసి ఒక డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, వారి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఆలయ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే, ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జితో కలిసి ముందుకు సాగుతామన్నారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఓజల మల్లికార్జున స్వామి రేణుకా ఎల్లమ్మ దేవాలయం డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, గ్రామాల ప్రజలు పలువురు పాల్గొన్నారు. వార్షికోత్సవం అనేది బ్రహ్మాండంగా చేసినప్పుడు ఇప్పుడు ఏంటంటే ద్వితీయ వార్షికోత్సవం ఇంకా ప్రజలందు బాగా విశ్వాసం పెరిగి మళ్ళీ ఓజల మల్లయ్య స్వామి ద్వారకా యుగంలో వెలిసిండు కాబట్టి ఇక్కడ అప్పటి పాండవులు గుర్తింపును బట్టి ఇక్కడ మల్లయ్య స్వామి వెలిసిండు. దానికి 5 ఊళ్ళ ప్రజలము అందరి సహకారంతో ఇప్పుడు శివరాత్రి రోజు 15/2/2026 రోజున జాగరణ ఉండేవాళ్ళు జాగరణకు ఇక్కడ ఒగ్గు కథలు బ్రహ్మాండంగా జరుగుతాయి. అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరు ప్రజలు మాకు సహకరించి అందరు రాగలరని మా యొక్క మనవి. కథలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ మా యొక్క ధన్యవాదములు. మీడియా మిత్రులు కానీ, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, గౌరవనీయులు ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి శ్రీనివాసరెడ్డి గారు అందరూ మాకు సహకరించి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయగలరని మా యొక్క మనవి. మల్లన్నగుట్ట చరిత్ర అనేది 5 ఊర్ల మధ్యలో మల్లన్నగుట్ట అనేది ఉన్నది. ఈ మల్లన్నగుట్టకు ప్రతిష్టాత్మకంగా మేము చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడికి శ్రావణమాసంలో నూనె పోసి కొబ్బరికాయ కొట్టి మొక్కుకొని పోయేవాళ్ళము. మా పురాతన కాలం నుంచి మల్లన్నగుట్ట ఉన్నది కాబట్టి ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా ఈ 5 ఊర్ల మధ్యలో ఉంది కాబట్టి అప్పనపల్లి, పెద్దగుండవెల్లి, తిమ్మాపూరు, తోర్నాల, పద్మనాభంపల్లి, చింతమడక, మీరాపురం అందరం ప్రజలం అనుకొని ఇక్కడ మంచి వాతావరణం ఏర్పరచుకొని మంచి పండుగ చేసుకొని మంచి డెవలప్ చేసుకుందామని మేము అందరం కోరుకుంటున్నాం. కాబట్టి దీనికి డేటు 15/2/2026 రోజున పెద్ద జాతర జరుగుతున్నది. కాబట్టి విన్న భక్తులు కానీ చూసినటువంటి మిత్రులు కానీ అందరు వచ్చి ఇక్కడికి సహకరించి పెద్ద ఎత్తున ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాము. మంచి డెవలప్ చేసుకొని మా 5 ఊర్ల మధ్యలో ఉన్నటువంటి దేవస్థానాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున జాతర జరుపుకోవాలనుకుంటున్నాము. దీనికి మీడియా మిత్రులు మరియు మా 5 ఊర్ల ప్రజలు సహకరించి, మండల ప్రజలు మొత్తం సహకరించి ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. మరియు మన ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, మన ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళందరి సహకారాలు ఉండాలని మేమందరం ఎల్లవేళలా కోరుకుంటూ ఈ యొక్క పండుగను విజయవంతం చేయాలని మా 5 గ్రామాల ప్రజలను కోరుకుని విజయవంతం చేద్దామని కోరుకుంటున్నాం. 100 సంవత్సరాల చరిత్ర ఉన్నదని మా తాతలు వాళ్ళు, మా తండ్రులు అందరూ చెప్తూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి మేము ఇది ఇక్కడ ఏరియాలో ఉన్నాం కాబట్టి 5 ఊళ్ళ గ్రామ ప్రజలు ఈ శివరాత్రి నాడు బాగా గొప్పగా పండుగ చేసి ఇక్కడ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నాము.